చిక్కగా లేకుండా పలుసగా లేకుండా చూడు ఎంత బాగుందో. అవునత్తమ్మ, నోటికి కమ్మకమ్మగా ఒక ముద్ద ఎక్కువ తినేటట్టు. అసలు ఆకులు భలే కనిపిస్తున్నాయి, మంచి చూడ్డానికి బాగుంది. వంకాయ పచ్చి పులుసు. వంకాయ పచ్చి పులుసును నువ్వు టేస్ట్ చెప్పాలి, చూడు ఎంత బాగుందో. అసలు చారు చూడు, అన్నం చూడు ఎంత మంచి లూజ్గా. ఇప్పుడు అట్ట చిక్కగా లేకుంటుంది, అట్ట పలుసగా లేకుంటుంది. మరి ఎండాకాలం దీనికి మించింది ఇంక లేదు. పుల్లగా, కొంచెం కారంగా, కొంచెం తీయగా, అసలు మస్తుంది. బాగా తగులుతుంటే తింటుంటే ఇంకో ముద్ద తినబుద్ధి అవుతుంది. అవును, వంకాయ పచ్చి పులుసు చేస్తా ఇప్పుడు నా స్టైల్లో నేను చేస్తా. కాకపోతే కొంతమంది తెలిసే ఉంటది, తెలవని వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. తెలవని వాళ్ళు చూసి చేసుకుంటారు మంచిగా, కమ్మగా తీయగా పుల్లగా. ఎండాకాలం ఒక ముద్ద తినబుద్ధి అయ్యేటట్టు చేస్తా. సరే అత్తమ్మ, చేసి చూపి వాటికి ఏమని కావాలి కూడా చెప్పండి. వంకాయ పచ్చి పులుసు చేయడానికి ఒక తెల్ల వంకాయలు 5 తీసుకున్నా, కొత్తిమీర కొంచెం అంతా కట్ చేసి పెట్టుకున్నా, నూనె, జీలకర్ర, ధనియాల పొడి, ఆవాలు, బెల్లం ముక్క కొంచెం, పసుపు, ఉప్పు, చింతపండు, ఒక నిమ్మకాయ అంత చింతపండు కడిగి నానబెట్టుకున్న, 2 రెబ్బల కరివేపాకు, 2 ఉల్లిగడ్డలు, 1 ఎల్లిపాయ గడ్డ, 2 పచ్చిమిర్చి, 3 ఏమో ఒట్టిమిర్చి. అత్తమ్మ ఇప్పుడు కావాల్సినవి చెప్పినాం కదా, ఏం చేద్దాం? ఇప్పుడు ఈ వంకాయల్ని నిప్పుల మీద కాల్చుకుందాం. నిప్పుల మీద ఉంటే నిప్పుల మీదనే కాల్చుకుందాం, లేకుంటే గ్యాస్ మీద ఉన్న వాళ్ళు గ్యాస్ మీద కాల్చుకోండి, నిప్పులు లేని వాళ్ళు గ్యాస్ మీద కాల్చుకోరు. నేనైతే ఇప్పుడు నిప్పులు ఉన్నాయి, నిప్పుల మీద కాల్చుకుంటా మంచిగా. ఇప్పుడు ఈ నిప్పుల మీద మనం ఈ 5 వంకాయలు పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకుంటే కాలుతాయి. ఇగో ఇట్లా నిప్పుల మీద కాల్చుకోవాలి సరస్వతి. ఇప్పుడు నిప్పులు లేవు అనుకో, మనం గ్యాస్ మీద కాల్చుకోవాలంటే పుల్కా కాల్చేది ఉంటుంది కదా, ఇప్పుడు ఇట్లా తెలుపుతుంటది, దాన్ని పెట్టుకొని గ్యాస్ మీద చిమ్ముల పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఒకవేళ మన ఇంట్లో బొగ్గుల పొయ్యి ఉంటది, ఒక్కొక్కరికి ఉంటాయి బొగ్గుల పొయ్యిలు కూడా. ఆ ఇనుప పొయ్యిలలో గిన్ని బొగ్గులు వేసుకొని అలా నిప్పు చేసుకొని ఆ బొగ్గులలో పెట్టుకొని అల్లనైనా ఉడికించుకోవచ్చు. కానీ ఏమ టేస్ట్ ఉంటుంది అట్లా ఉడికించుకుంటే. ఇంకా ఇట్లా నిప్పుల మీద ఎంతైనా ఇంకా పొయ్యి మీద నిప్పులే సూపర్గా ఉంటుంది. ఇట్లా అత్తమ్మ అయితే దోసకాయలు కాల్చేది, కాకరకాయలు కాలుస్తుంది, రకాలుగా ఇట్లా కాల్చటం మనం మేము కుమ్ముల పెడతామని అంటాం. కుమ్ముల అంటే ఇప్పుడు నిప్పులన్నీ తోడి అలా పెట్టి ఇప్పుడు పైగా నిప్పులు పోస్తున్నాం కదా, అట్లా కుమ్ముల ఉడుకుతాయి మంచిగా, లోపల గుజ్జులాగా ఉడికి ఇంకా పైన పొట్టు ముడతలు వచ్చి ఉంటది. ఇంకా అవి తీసుకొని మనం నీళ్లు పోసి కడుక్కొని ఆ పై పొట్టు తీసుకొని ఇంకా మంచిగా మెత్త విసుక్కొని, చింతపండు నానబెట్టుకున్న చింతపండుని కూడా అలా పోసుకొని పిసుక్కొని, మొత్తం ఉల్లిగడ్డ మనం తరుక్కొని సన్నగా పొడుగు తరుక్కొని వేసుకొని, మనకు కావాల్సినంత పలసన చేసుకొని తాలింపు పెట్టుకొని తిని చూడు ఎట్లా ఉండాలో ఆ చారు. అంతే, ఈ వంట చేయకముందే మొత్తం చెప్పినావు కదమ్మా. ఇప్పుడు నిప్పులు బాగా ఉన్నాయి కాబట్టి తొందరగా మాడిపోతున్నాయి. కింది పక్క పైకి, పై పక్క కిందికి వేసుకోవాలి. ఇగో ఈ పక్క చూడు మాడినాయి, ఇగో ఇది కూడా ఈ పక్క మాడింది. ఇగో ఇప్పుడు మంచిగా కాలినాయి. ఇగో ఈ మాదిరిగా కాల్చుకోవాలి. ఇగో ఈ మాదిరిగా ఉడికించుకోవాలి వంకాయలు. చూడు ఎంత బాగా ఉడికినాయో, ఇట్లా పుట్టు వస్తుంది. ఇప్పుడు మనం కడుక్కుందాం, నీళ్ళల్లో వేసుకొని కడుక్కుందాం. ఇగో ఎల్లిపాయ కూడా చూడు ఎంత బాగా ఉడికిందో, లోపల మంచిగా పుట్టు కూడా ఎట్లా వస్తుందో. ఇగో ఇట్లా ఉడకాలి ఎల్లిపాయను కూడా. ఇగో మంచిగా ఉడికింది. అన్నీ కడుక్కొని మనం ప్లేటు పెట్టుకొని మనం చార్లో వేసుకుందాం. ఇంకో అన్నీ ఇట్లా గిల్లుకోవాలి. ఇప్పుడు మనం ఒట్టి మిరపకాయలు కాల్చుకుందాం. పచ్చి ఉంటే పచ్చియే కాల్చుకోవచ్చు, ఒట్టి ఉంటే ఒట్టియే కాల్చుకోవచ్చు. దేని రుచి దానికే, పచ్చిదాని రుచి పచ్చిదానికే, ఒట్టిదాని రుచి ఒట్టిదానికే. మళ్ళీ ఒట్టి ఇంట్లో కొట్టించుకున్న కారం వేసుకున్న దాని రుచి దానికే. ఇగో ఈ మాదిరి కాల్చుకోవాలి మిరపకాయలు. ఇప్పుడు ఈ మిరపకాయలు కూడా కడుక్కోవాలి. ఇప్పుడు మన వంకాయలైనా మిరపకాయలైనా ఎల్లిపాయ అయినా తేటగా నిప్పులలో ఏదైతే కాల్చుకున్నామో అది తేట కడుక్కొని మనం పిసుక్కోవాలి, వాడుకోవాలి. ఇప్పుడు మనం పిసుక్కుందాం చారుకి. ఇదిగో ఎంత మంచిగా ఉడికింది కాబట్టి ఒక 2 నిమిషాలు కూడా పట్టలే, 1 నిమిషం కూడా పట్టలే, అంత తొందరలో వెంటనే అయిపోయింది ఇది. మీరు కూడా ఇటనే కాల్చుకొని చేసుకోరు, ఎంత బాగుందో చూడు. మీరు ఇట్లా ఒత్తేది ఉంటుంది, ఒత్తే దాంతోనైనా ఒత్తుకోరి. ఇప్పుడు నేను నానబెట్టుకున్న చింతపండును కూడా ఇప్పుడు ఇట్లా పిసుక్కొని చారు పోసుకుందాం. వల్ల మన ముందల వంకాయలు అవన్నీ కాల్చుకునేటప్పుడే నానబెట్టుకోండి, మంచిగా నానుతుంది. ఇప్పుడు మనం తేటగా చూడు ఎంత బాగా వచ్చిందో, రసం అంతా ఇల్లు వచ్చింది. ఇప్పుడు ఉంచుకొని తేటగా పక్కకు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న 2 ఉల్లిగడ్డలు కూడా ఇలానే వేసి పిసుకోవాలి. నేనైతే సన్నగా కట్ చేసుకున్నా, మీరు పొడుగు కావాలంటే పొడుగు కట్ చేసుకోండి.
ఇంకా సన్న కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఇలా వేసుకోవాలి. ఉప్పు 1 చెంచా వేస్తున్నా నేను, మీరు చూసి రుచిని చూసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకొని కూడా ఇట్లా కల పిసుక్కోవాలి. ఇవన్నీ పిసుక్కోవటం వల్లనే చారులకు రుచి వస్తుంది. మనం ఎంత ఈ మంచిగా పిసుక్కుంటామో అంత చారు రుచి తెస్తుంది. ఒక బెల్లం ముక్కను కూడా ఇలానే వేసి పిసుక్కోవాలి. ఇప్పుడు శ్రీరామనవమి రోజు మనం అది చేసుకుంటాం, ఉగాది పచ్చడి చేసుకుంటే కనుక ఎట్లుంటుందో ఉగాదికి మేము శ్రీరామనవమికి చేస్తాం, ఉగాదికి చేస్తాం. ఎందుకంటే సలవ కదా, వచ్చిన చుట్టాలు తాగుతారు, మనం తాగుతాం. ఇంట్లో అన్ని రుసులు పడుతున్నాయి ఇలా పచ్చి పులుసులు. ఇగో ఈ ధనియాల పొడిని కూడా ఇల్లనే చెంచాడు. ఒక రెబ్బ కరివేపాకు కూడా పచ్చిదే పిసుక్కోండి, బాగుంటుంది టేస్ట్, సువాసన కమ్మటి వాసన వస్తుంటుంది. తాలింపులు వేసింది కూడా ఒక వాసన, ఇప్పుడు ఇట్లా పిసికింది ఒక వాసన ఉంటుంది చారు. ఇప్పుడు మనం ఇంకో కొన్ని నీళ్ళు పోసుకుందాం. ఇంకో ఈ మాదిరిగా ఉంటే చాలు. ఇది పచ్చి పులుసు, వంకాయ పులుసు అంటారు దీన్ని. ఇప్పుడు వంకాయ పచ్చి పులుసు తాలింపు పెట్టుకోవడానికి కళాయి పెట్టుకున్నాం, మట్టి కళాయి. ఇప్పుడు నూనె పోసుకుందాం. ఒక 3 చెంచాల నూనె ఉంటుంది. ఇగో నూనె మంచిగా వేడైనాక ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. 1 చెంచాడంతా జీలకర్ర, 1 చెంచాడు ఆవాలు, 1 రెబ్బ కరివేపాకు. ఈ పండుగ కలర్ రావాలి. ఇగో తాలింపు మంచిగా పండుగ అయినాక ఒక 1/2 చెంచా పసుపు వేసుకోవాలి. ఇది కూడా మంచి పచ్చివాసన పోయేటట్టు కలబెట్టుకోవాలి. ఇగో ఇట్లా తాలింపు మంచిగా కాగానే ఇప్పుడు మనం పిసికి పెట్టుకున్న చారుని ఇలా పోసుకోవాలి. భలే ఉంది అత్తమ్మ పచ్చి పులుసు. చారు రెడీ అయిపోయింది, దింపుకున్నా. సరే అత్తమ్మ, అట్లనే అన్నం తెచ్చుకుంటే అన్నం వల్ల పోద్దు, అసలు మళ్ళీ ఉంది చూడ్డానికి. కింద పోతుంది. సరస్వతి చారు రెడీ, చిక్కగా లేకుండా పలుసగా లేకుండా చూడు ఎంత బాగుందో. అవునత్తమ్మ, నోటికి కమ్మగా ఒక ముద్ద ఎక్కువ తినేటట్టు. అసలు ఆకులు భలే కనిపిస్తున్నాయి, మంచి చూడ్డానికి బాగుంది. అసలు ఎంత రుచి ఉంటుందో చూడు నువ్వు. వంకాయ పచ్చి పులుసు, వంకాయ పచ్చి పులుసును నువ్వు టేస్ట్ చెప్పాలి. చూడు ఎంత బాగుందో. ఆ వంకాయ గుజ్జు అంతా అలా కలిసిపోయింది, అసలు వంకాయ ముక్క కూడా కనపడకుండా పోయింది. ఇలా ఓన్లీ గింజలు బాగా కనిపిస్తున్నాయి. వంకాయ అట్లా కాల్చుకుంటే ఇంకా నీకు కనపడదు. ఇప్పుడు కలుపుకుందాం అత్తమ్మ, నేను కలుపుకుంటున్నా అన్నం. కలుపుకో. అసలు చారు చూడు, అన్నం చూడు ఎంత మంచి లూజ్గా. ఇప్పుడు అట్ట చిక్కగా లేకుంటుంది, అట్ట పలచగా లేకుంటుంది. మరి నీళ్ళగా చేసుకున్నా అన్నానికి పట్టదు, రుచి ఉండదు. అవును, అసలు ఈ మాదిరిగా చేసుకుంటే చాలు. ఇది గ్లాసులలో పోసుకొని తాగొచ్చు. అన్నం జీర్ణం అయ్యటానికైనా, చాయ్ కావాలన్నా తాగొచ్చు. అసలు ఎంత బాగుందో చారు. ఎండాకాలం దీనికి మించింది ఇంక లేదు. అత్తమ్మ ఫస్ట్ నేనే తింటా అత్తమ్మ ఇలా. అసలు చారు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తిను. పుల్లగా, కొంచెం కారంగా, కొంచెం తీయగా, అసలు మస్తుంది. ఆ ఉల్లిగడ్డలు తగులుతుంటే ఉగాది పచ్చడికి 7 రుచులు కలిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. అసలు టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. ఉల్లిగడ్డ, కాలిన మిరపకాయ, కాలిన వంకాయ తగులుతుంటే తింటుంటే ఇంకో ముద్ద తినబుద్ధి అవుతుంది. అవును, అంత బాగుంది. అసలు అత్తమ్మ తినకపోయినా సరే ఇది ఒక్కదాన్ని నేను తినేసి అంత టేస్ట్ ఉంది. ఒక ముద్ద కని పెట్టుకుంటే మళ్ళీ ఇంకొంచెం పెట్టుకుంటా, అది తిన్నాక ఇంకొంచెం పెట్టుకోవాలనిపిస్తుంది, అంత టేస్ట్ ఉంది. అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ముద్ద. ఆయన ఎండలకి కర్రీస్ కన్నా కొంచెం గొంతులు దిగుతానికి ఇబ్బంది. చారుతో అయితే ఈజీ ఇలా జారిపోయి 2 అప్పడాలు అంతే, 2 ఏమో ఒక ఆమ్లెట్ వేసుకోవాలి. అసలు ఎందుకు అభివృద్ధి. మళ్ళీ ముద్దపప్పు. అవును, కొంచెం లైట్ గా ఒక ముద్దకి అంతే. ఇంకా అసలు మాటలు లేవు. అంతే. చల్ల మిరపకాయలు, అప్పడాలు, ఆమ్లెట్లు, బుర్రలు, అసలు ఏముంటాయి మీ సైడ్ కాంబినేషన్ పెట్టుకోరి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరైతే ఈ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. తెలిసిన వాళ్ళంటే ఓకే, కానీ తెలియని వాళ్ళంటే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది యూట్యూబ్కి కాదు కట్టిపో. ఈ వీడియోని లైక్